హలో ఫ్రెండ్స్, నేను మీ చందు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. Welcome to Tricon's channel. దైవదూషణ ఐర్లాండ్లో నేరం. అందుకు 25,000 యూరోలు జరిమానాగా విధిస్తారు. 69% మంది అమెరికన్ల సేవింగ్స్ అకౌంట్లలో $1,000 కంటే తక్కువగా ఉంటాయి. సెన్సెస్ లెక్కల ప్రకారం సగటు అమెరికన్ వారి జీవితమంతా ఒంటరిగానే గడుపుతారు. ఒక్కరోజు ముంబై నగరంలోని గాలి 100 సిగరెట్ల పొగతో సమానం. భారత రాజ్యాంగం తొలి నమూనాను ప్రేమ్ బిహారీ నరైన్ రైజ్దా అనే వ్యక్తి అందమైన దస్తూరితో రాశారు. ప్రపంచంలో అతిపెద్ద కుటుంబం ఇండియాలో ఉంది. ఒకే వ్యక్తికి 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్లతో కలిపి మొత్తం 180 మంది. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ ఒకే కాంప్లెక్స్ లో కలిసే జీవిస్తారు. తొలి వైరస్ ను 15 ఏళ్ల వయసు గల రిచ్ క్రెంటా అనే వ్యక్తి 35 ఏళ్ల క్రితమే కనిపెట్టారు. ఆ వైరస్ పేరు ELK.cloner. ఆ సమయంలో యాపిల్ 2 కంప్యూటర్ పైన వైరస్ తో అటాక్ చేశాడు. దీనిని 1982లో అమెరికాలోని మౌంట్ లెబనాన్ సహాయంతో వైరస్ ను గుర్తించారు. భారత ద్వితీయ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 35వ జయంతిని పురస్కరించుకొని వారి సేవకు గుర్తింపుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోల్కతాలోని టంకశాలలో ₹125 గల 10 నాణాలను విడుదల చేసింది. నాణాలకు ఒకవైపు రాధాకృష్ణన్ చిహ్నం, మరోవైపు 3 సింహాల గుర్తు ఉంటాయి. ప్రాచీన ఈజిప్ట్లు పిల్లులను పవిత్రమైన దేవతలుగా కొల్చేవారు. స్టాలిన్ హిప్స్టర్ 24 ఏళ్ల వయసులో ఇలా ఉండేవారు. ఒకసారి మనిషి మరణించిన కొద్ది గంటల తర్వాత కూడా మలం, మూత్రం విసర్జితమవుతాయి. గర్భిణీ స్త్రీలలో ఉండే ఇంట్రా అబ్డానిమల్ గ్యాస్ల వలన ఆమె మరణించిన తర్వాత కూడా శిశువును ప్రాణాలతో బయటకు తీయవచ్చు. ఒక్కోసారి కండరాలు బిగుసుకుపోవడం వలన మృత శరీరం నుండి మునగడం, శ్వాస తీసుకోవడం లాంటి శబ్దాలు వస్తాయి. కాఫీ బీన్స్ వాస్తవానికి కాఫీ చెర్రీస్ యొక్క విత్తనాలు. భారత జనాభా 100 కోట్లకు చేరిన రోజు 11 మే 2000 సంవత్సరం. 1912లో టైటానిక్ నౌక మునిగిపోయేటప్పుడు ఆ రాత్రి సారా మాబెల్ ప్రాక్టనెల్లి అనే ప్రయాణికురాలు ధరించిన లైఫ్ జాకెట్. నార్మన్ ఓలర్ అనే సుప్రసిద్ధ జర్మన్ రచయిత ఓ పుస్తకాన్ని రాశారు. అందులో 1944లో హిట్లర్ నరాల వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందట. అందుకు కారణం ఆయన హెరాయిన్ అనే మాదక ద్రవ్యానికి బానిస కావటమేనట. క్యాన్సర్ కణాలను ఆత్మహత్య వరకు ప్రేరేపించగలవు. మనుషులలాగానే చిలుకలు కూడా ఊబకాయంతో బాధపడుతుంటాయి. యుఎస్ లో ప్రతిరోజు యావరేజ్ గా 36 మంది పిల్లలు హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో కాటన్ బర్డ్స్ కారణంగా మరణిస్తున్నారు. ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చందు అండ్ సైనింగ్ అవుట్. బాయ్. జై హింద్.